అండి అందరూ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం 1000 జీకే బిట్స్కి సంబంధించి పార్ట్ 10 వీడియో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఇవి ఆర్ఆర్బి, ఏఎల్పి, అలాగే టెక్నీషియన్, ఎన్టీపీసీ, అలాగే గ్రూప్ డి, అలాగే ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్, జేఈ, అలాగే ఎంటీఎస్ ఎగ్జామ్స్కి, అలాగే పోస్టల్ ఎగ్జామ్ సంబంధించి పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, అలాగే ఎంటీఎస్ జాబ్స్కి, అలాగే ఇతర గవర్నమెంట్ జాబ్స్కి ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే తెలంగాణ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి సంబంధించి కూడా ఈ బిట్స్ అయితే ఉపయోగపడతాయండి. అలాగే ఇతర సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా అయితే మనకి జనరల్ నాలెడ్జ్ బిట్స్, అలాగే జనరల్ అవేర్నెస్, అలాగే జనరల్ సైన్స్, అలాగే కరెంట్ అఫైర్స్ కూడా మనం దీంట్లో డిస్కస్ చేస్తున్నామండి. సో ఈ బిట్స్ అనేటువంటి ఉపయోగపడతాయి. సో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ వచ్చేసి విస్తృత స్థాయిలో మిలిటెంట్ జాతీయవాదం పెరగడానికి ఏది ప్రేరేపించింది అని అడిగారండి. సో మనకి జాతీయవాదం పెరగడానికి స్వతంత్ర సమరయోధ టైంలో బెంగాల్ విభజన అనేటువంటిది అయితే మనకి జాతీయవాదం పెరగడానికి అయితే ప్రేరేపించిందండి. సో ఆన్సర్ వచ్చేసి బెంగాల్ విభజన. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి 30 degrees ఈస్ట్ మరియు 35 degrees నార్త్ వద్ద ప్రమాదానికి గురి అయిన ఓడ ఎక్కడ ప్రయాణిస్తుంది అన్నారండి. సో మనకి 35 degrees ఈస్ట్ మరియు 35 degrees నార్త్ కోఆర్డినేట్స్ వచ్చేసి మధ్యధరా సముద్రం అయితే చూపిస్తుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఈ ఓడ అనేటువంటిది మధ్యధరా సముద్రంలో అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి క్రిమిసంహార మొక్క ఏది అన్నారండి. సో క్రిమిసంహార మొక్క వచ్చేసి కాడ మొక్క అండి. సో ఆన్సర్ వచ్చేసి కాడ మొక్క. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి గమ్ గోపీకృష్ణ ఏ నృత్య రూపానికి మాస్టర్ అని అడిగారండి. సో గమ్ గోపీకృష్ణ గారు కథక్ నృత్యానికి అయితే మాస్టర్ అండి. సో ఆన్సర్ వచ్చేసి కథక్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కూల్గార్డీ ఏ దిశలో ఆస్ట్రేలియన్ ప్రావిన్స్లో ఉంది అని అన్నారండి. సో కూల్గార్డీ అనేటువంటిది పశ్చిమ ఆస్ట్రేలియా దిశలో అయితే ఆస్ట్రేలియన్ ప్రావిన్స్లో ఉందండి. సో ఆన్సర్ వచ్చేసి పశ్చిమ ఆస్ట్రేలియా. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ వారి మధ్య జరిగిన 3వ కర్ణాటక యుద్ధంలో జరిగినటువంటి నిర్ణయాత్మక యుద్ధం ఏది అని అన్నారండి. సో వాండి వాష్ అనేటువంటిది 3వ కర్ణాటక యుద్ధంలో అనేటువంటి నిర్ణయాత్మక యుద్ధం అండి. సో ఇది ఆంగ్లేయులు మరియు ఫ్రెంచ్ మధ్య అయితే జరిగింది. సో ఆన్సర్ వచ్చేసి వాండి వాష్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మైకాంగ్ నదికి అనుబంధంగా ఉన్న నగరం ఏది అని అడిగారండి. సో మైకాంగ్ నదికి అనుబంధంగా ఉన్నది నంపెన్ అనేటువంటి నగరం అయితే ఉందండి. సో ఆన్సర్ వచ్చేసి నంపెన్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఒక లోలకం గడియారాన్ని భూమి నుండి తిరిగే కృత్రిమ ఉపగ్రహం తీసుకువెళ్తే ఎలా ఉంటుంది అన్నారు. సో ఒక లోలక గడియారాన్ని కృత్రిమ ఉపగ్రహంలో ఉంచితే అది పూర్తిగా ఆగిపోతుందండి, మొత్తంగా తిరగదు. సో ఆన్సర్ వచ్చేసి పూర్తిగా ఆగిపోతుంది. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మండల పంచాయతీలను ఏ కమిటీ సిఫార్సు చేసింది అని అడిగారు. సో మండల పంచాయతీలని అశోక్ మెహతా కమిటీ అయితే సిఫార్సు చేసిందండి. సో ఇది రెండంచెల పంచాయతీని సిఫార్సు చేసిన కమిటీ ఏదన్నా అశోక్ మెహతా కమిటీ అండి. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి మొక్క యొక్క జీవిత చక్రాన్ని మొక్కలోని ఏ భాగం ముఖ్యమైనది అని అడిగారు. సో మొక్కలో ఏ భాగం ముఖ్యమైనది అని అడిగారు తన జీవిత చక్రంలో. ఆన్సర్ వచ్చేసి పువ్వు. సో పువ్వు అనేటువంటిది మొక్క యొక్క జీవిత చక్రంలో అతి ముఖ్యమైన భాగంగా పేర్కొంటారు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ గురువు నాయకత్వంలో సిక్ రాజకీయ మరియు సైనిక శక్తిగా మారింది అన్నారు. సో సిక్ అనేటువంటిది ఏ గురువు గారి నాయకత్వంలో రాజకీయంగా మరియు సైనిక శక్తిగా మారింది అడిగారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి గురు గోవింద్ సింగ్. సో గురు గోవింద్ సింగ్ గారి నాయకత్వంలో సిక్ అనేటువంటిది రాజకీయంగా మరియు సైనికంగా అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి కాల్డెరా అనేది ఏ వస్తువుతో అనుబంధించబడిన లక్షణం. సో కాల్డెరా అనేటువంటిది అగ్నిపర్వతాలకు సంబంధించినటువంటి లక్షణం అండి. సో ఆన్సర్ వచ్చేసి అగ్నిపర్వతాలు. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆర్థిక రంగంలో తరచుగా ఉపయోగించే పదం అండర్ రైటింగ్. సో అంటే ఏమిటి? సో అండర్ రైటింగ్ అంటే ఏమిటి అని అడిగారు. కింది ఆస్తుల మదింపు అని అర్థం అండి అండర్ రైటింగ్ అంటే. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి దక్షిణాసియా దేశాల్లో ప్రసూతి మరణాల నిష్పత్తి ఏది తక్కువగా ఉంది అన్నారు. సో దక్షిణాసియా దేశాల్లో బంగ్లాదేశ్ యొక్క ప్రసూతి మరణాల నిష్పత్తి అనేటువంటి తక్కువగా ఉందండి. సో ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఆక్సీకరణలో ఏమి ఉంటుంది అని అడిగారు. సో ఆక్సీకరణంలో ఎలక్ట్రాన్ల యొక్క లాస్ అయితే ఉంటుందండి. సో ఆన్సర్ వచ్చేసి ఎలక్ట్రాన్ల నష్టం. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి ఎవరు అని అడిగారండి. సో అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ నిర్మాణానికి భూమి ఇచ్చిన మొఘల్ చక్రవర్తి గారు వచ్చేసి అక్బర్ అండి. సో ఆన్సర్ వచ్చేసి అక్బర్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి భూకంప తరంగాలను రికార్డ్ చేయడానికి ఉపయోగించే పరికరం ఏది అన్నారు. సో ఈ బిట్ అయితే మనకు చాలాసార్లు అయితే రిపీట్ అయిందండి. సో భూకంప తరంగాలను రికార్డ్ చేసేటువంటి ఉపయోగించే పరికరం సిస్మోగ్రాఫ్. సో ఆన్సర్ వచ్చేసి సిస్మోగ్రాఫ్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి యూనియన్ జాబితాలో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి. సో యూనియన్ జాబితాలో 97 సబ్జెక్టులు అయితే ఉంటాయండి. సో ఆన్సర్ వచ్చేసి 97 సబ్జెక్ట్స్. అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి లుకేమియా లేదా రక్త క్యాన్సర్ను ఏ కణాల అసాధారణ పెరుగుదల ద్వారా వర్గీకరించబడుతుంది అంటారండి. సో మనకి తెల్ల రక్త కణాలు ఎక్కువగా పెరిగే కొద్దీ మనకి లుకేమియా లేదా రక్త క్యాన్సర్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. సో ఆన్సర్ వచ్చేసి తెల్ల రక్త కణాలు.
అలాగే నెక్స్ట్ బిట్ వచ్చేసి ఏ బొగ్గును బహిరంగ ప్రదేశాల్లో వెలిగించడం కష్టం. సో మనం పిట్ అనేటువంటి బొగ్గును అయితే బహిరంగ ప్రదేశాల్లో అయితే వెలిగించడం కష్టం అండి. సో ఆన్సర్ వచ్చేసి పిట్. సో ఇదండి మనకి ఈ జనరల్ అవేర్నెస్ మరియు జనరల్ స్టడీస్ అలాగే జనరల్ స్ట్రాటజిక్ ప్రాక్టీస్ బిట్స్ అయితే మనం చెప్పుకోవడం జరిగింది. రైల్వేకి సంబంధించి ప్రత్యేకంగా టెక్నీషియన్, ఏఎల్పి అలాగే జేఈ, ఎన్టీపీసీ జాబ్స్కి అయితే రిపీటెడ్గా అడుగుతున్న బిట్స్ అండి ఇవి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో 1000 జీకే బిట్స్ సంబంధించి ప్లేలిస్ట్ అయితే ఉంది. ఇది 10th వీడియో అండి. రైల్వే జాబ్స్ కానీ వీటికి కానీ ప్రిపేర్ అవుతుంటే మన వీడియోలను అయితే షేర్ చేయండి. సో వాళ్ళు ఈ ప్లేలిస్ట్ ద్వారా అయితే రివిజన్ అయితే చేసుకోవచ్చు. సో జై హింద్.